చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలను దేవుడు మన కొరకు రాసి ఉంచారు. ఆ విషయాలు అనేకమైన మర్మాములతో కూడినవిగా, ఆత్మ కలిగిన వారికి అవి శక్తిని ఇచ్చేవిగా ఉంటాయి. ఎంత శక్తిని అంటే అవి వినే కొద్దీ వినాలనిపించే ఆ శక్తిని, అలాగే ఆత్మస్థైర్యాన్ని, మనలో ఒక ఉజ్జీవాన్ని, అలాగే దేవునిలో మరింత బలమును కలిగించేవిగా ఉంటాయి. కనుక ఆత్మ అయి ఉన్న దేవుని యొక్క మాటలు ఆత్మతోనూ సత్యముతోనూ మనం వినాలి. బైబిల్ గ్రంథంలో అదే మాట ఉంటుంది, ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఎవరితో చెప్పుచున్న మాట ఇది? సంఘములతో చెప్పుచున్న మాట. ఆయన సంఘమునకు తన ఆత్మను అనుగ్రహించి దత్తపుత్రాత్మగా మనలను ఆయన స్వీకరించి ఉన్నాడు. మనం వేరే ఎవరమో కాదు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన బిడలమై ఉన్నాం. ఆయన ఆత్మను మనకిచ్చి ఆయన మనలను తన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించారు. కనుక ఆయన కుమార్తెలుగా స్వీకరించిన మనము ఆయన సన్నిధిలో స్థైర్యముగా, నిబ్బరముగా, లేక బలముగా దేవుని సన్నిధిలో కొనసాగించబడే వారుగా ఉండాలని మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘము ఐక్యమత్యముగా ఉండాలి. సంఘము ఏకమాట మీద ఉండాలి. సంఘము ఒక కుటుంబముగా ఉండాలి. సంఘము ఏ విధమైన లోపితములు లేకుండా ఉండాలి. సంఘము దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించేదిగా ఉండాలి. సంఘము ఉజ్జీవకరముగా ఉండాలి. సంఘము పరిశుద్ధముగా ఉండాలి. సంఘము దేవుని మాట వినేదిగా ఉండాలి. సంఘము దేవునికి లోబడేదిగా ఉండాలి. సంఘము అన్ని విషయాల్లో దేవునికి పరలోక రాజ్యంలో ప్రవేశింపదగిన విధముగా ఉండాలని మనం చేస్తున్నాం. కాబట్టి గడిచిన కాలములో మనము కొన్ని యొక్క సంఘముల గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘము. కనుక ఎఫెసు సంఘమును దేవుడు ఏ రీతిగా మరి ఉంచాడనేది మనం విన్నాం. కాబట్టి ఎఫెసు సంఘములో అనేకమైన సందర్భాలు మనం విన్నాం. తర్వాత సంఘం స్మరణ సంఘం, స్మరణ అనే సంఘముల గురించి మనం విన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్మరణ గురించి కూడా అనేకమైన విషయాలను మనం వింటూ వచ్చాం. కాబట్టి ఈరోజు మరొక సంఘాన్ని గురించి 2 వారాలు మనం విన్నాం. ఆ 2 వారాలు విన్న వాక్యము ఏంటి అంటే పెర్గము సంఘం. పెర్గము సంఘం. ఈ ఎఫెసు సంఘములో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కానీ స్మరణ సంఘంలో ఏ లోపితములు లేవు. దేవుడు ప్రతి సంఘమునకు తన్ను తాను ఒక క్రొత్త కోణంలో ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క మొదటి ఎఫెసు సంఘమునికి ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడంటే 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని సంచరించువాడు హెచ్చరిక చేయుచున్నది ఏమనగా, లేక తెలియచేయుచున్నది ఏమనగా అని తను తాను పరిచయం చేసుకున్నాడు. స్మరణ సంఘముతో అయితే ఏమని పరిచయం చేసుకున్నాడండి? మొదటి వాడును కడపటి వాడును మృతుడినైతిని గాని ఇదిగో బ్రతికి మరలా మీ మధ్యనే సంచరించు తెలియచేవాడు ఏమనగా అని తను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ 3వ సంఘం అనబడుతున్న స్వర్గము సంఘము గురించి ఏమని తెలియచేస్తున్నాడంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని 3వ సంఘముతో తను తాను పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుంటున్న ప్రతి యొక్క సంఘములతో ఒక ప్రత్యేకమైన కోణం, అర్థం ఉంది. ఈ యొక్క సంఘములు 7 సంఘాలతో ప్రకటన గ్రంథములో, ఆ యొక్క పద్మాసు దీపములో ప్రకటన గ్రంథములో రచించిన యోహాను గారు పరలోక రాజ్యములకు కొనుగోబడి ఒక ప్రత్యక్షతను కనుగొని అక్కడ అనేకమైన విషయాలు కన్నులారా చూచి ఆయన ఆ ప్రత్యక్షతను తెలియపరిచిన విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు. హల్లెలూయా. ఆనాడు 7 సంఘాలతో 7 సంఘాలతో వివరించిన ఆ సవివరమైన వివరాలే నేటి దినాల్లో మనం వింటూ వస్తున్నాం. ఆ సందర్భంలో పెర్గము అనే సంఘమును గురించి మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెర్గము సంఘములో అనేకమైన ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పొగడతలు అక్కడ కనబడుతూ ఉంటాయి. పొగడతలు అంటే వాటిని ఏమంటారు? మనం ప్రతి వారం వింటూ ఉంటాం. ఆయన హెచ్చరికలు మనం విన్నాం, లేకపోతే వారి లోపాలు మనం విన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రశంసలు, పొగడతలు అంటే ప్రశంసలు,
ప్రశంసల గురించి మనం విన్నాం. ఆయన అనేకమైన ప్రశంసలు ఆ సంఘం మీద కురిపించారు, అలాగే హెచ్చరికలు కూడా చేశారు. సో కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ప్రశంసలు ఆయన తెలియజేశారు. అలాగనే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు కూడా వారి మీద మోపబడి ఉన్నది. అలాగే పురుకొల్పు ఆయన తెలియజేసి ఉన్నాడు, అలాగే హెచ్చరిక చేసి ఉన్నాడు, ప్రతిఫలము కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పెర్గము సంఘమును కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే ప్రశంస ఇస్తున్నాడు, తప్పు వారిది మోపి ఉన్నాడు, అలాగనే హెచ్చరిక చేస్తున్నాడు, పురుకొల్పు ఇస్తున్నాడు, అలాగే ప్రతిఫలం కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి సందర్భాలు కొన్ని వారాల నుంచి మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పెర్గము సంఘం గురించి గత వారములో మనం ఏమన్నామంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని. ఏమండి, మనం ఎక్కడి నుంచి వింటున్నాం? 2వ అధ్యాయం 12-13 వచనాల కాడి నుంచి ఈ 3వ సంఘం గురించి వింటున్నావా? హల్లెలూయా. సో కాబట్టి ఈ సాతాను సింహాసనం ఉన్న స్థలములలో కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలములలో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపియా అను వాడును మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. అతను ఎక్కడున్నాడు? వారు ఎక్కడున్నారట? సాతాను సింహాసనమున్న స్థలములలో. హల్లెలూయా. సాతానుకు సింహాసనం ఉందా అని అంటే ఉంది. ఆనాడు సింహాసనాన్ని వాడు అక్కడ కోరి ఉన్నాడు. ఆ సింహాసనం ఎక్కడ కాదు అబ్బాయి, నీకు వేరే సింహాసనం తీసుకొని చెప్పి వాడిని పాతాళములోనికి త్రొక్కి వాడి అనుచరులను కూడా పడద్రోయబడి ఉండగా వారితో వాడంతట వాడే సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సాతాను సంబంధితులకు వాడు సింహాసనం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, మనం అందంగా ఉన్నామని మనంతటి మనమే, అంటే ఆడి సింహాసనం ఎలా వేసుకున్నాడో మనం కూడా మన అందంగా ఉన్నామని మనం అనుకోవాలి, లేకపోతే బతకలేం. అర్థమవుతుంది మనకు? నేను అందంగా ఉన్నాను, నేను మహేష్ బాబు అంత అందంగా ఉన్నాను, నేను ప్రభాస్ అంత అందంగా ఉన్నాను, లేకపోతే ఆడపిల్ల అయితే సౌందర్య అంత అందంగా ఉన్నాను, ఊర్వశి అంత అందంగా ఉన్నాను, రంభ అంత, శ్రీదేవి అంత అందంగా ఉన్నాను అనుకోకపోతే బతకలేము. హల్లెలూయా. మన అందం ఎదుటోడికి తెలియాలి, కానీ కొంతమంది మన సింహాసనాలు మనమే వేసుకుంటాం అన్నమాట. అలా అనుకోకపోతే బతకలేము. వందనాలు సార్, బతకలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మనము అటువంటి ఒక సాతాను సింహాసనమున స్థలములలో వారు కాపురమున్నను. వారు ఎలా ఉన్నారంటండి? ఏ మాత్రము కూడా వారి విశ్వాసంలో నుండి తొలగిపోలేదు, వారు గట్టిగా పట్టుకుని ఉన్నారు. హల్లెలూయా. వారి విశ్వాసము ఏ మాత్రం కూడా చెదిరిపోకుండా వారు దేవునిలో నిలకడగా ఉన్నారు. హల్లెలూయా. గత వారంలో విన్నాం, మనం ఎక్కడైనా అద్దెకి వెళ్తాం, అది అన్యుల ఇల్లు అవుతూ ఉంటది. అయినప్పటికీ కూడా మనం అక్కడ ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ప్రభావంతోనే ఉండాలి. ఒక్కటే గమనించండి, వాడి ప్రభావం మన మీద కాదు, మన ప్రభావం వాడి మీద రగిలేలాగా ఉండాలి. లేదు వాడి ప్రభావం నీ మీద వస్తుంది, వాడి మంత్రాలు నీ మీద పనిచేస్తున్నట్టు నువ్వు చేతగాని దత్తము అయితేనే నీ మీద పనిచేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు మందసమును తీసుకొచ్చి దాగోను గుడిలో పెట్టినప్పుడు మొక్కలుగా అయిపోయింది అది. హల్లెలూయా. గుడిలో వారు పెట్టారు, ఎక్కడ ఉండాల్సిందని తీసుకొచ్చారు, దేవుడి ప్రజల మధ్యలో ఉండాల్సిన దాన్ని తీసుకెళ్లి అన్యుల మధ్యలో పెడితే మందసం ఎదుట అది నిలవలేకపోయింది. కానీ దేవుని మందసానికి ఏమాత్రం కదలలేదు, మెదలలేదు. నీవు కూడా అంతే. సాతాను సంచరిస్తున్న నివాసం ఉన్న స్థలములలో నీవున్నా కదల్చబడని కొండవలే సియోను పర్వతము, సియోను పురము చుట్టూ పర్వతం ఉండనట్లు దేవుడిని చుట్టూ ఉండేవాడిని గ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, నేనండి మా అమ్మ ఆ పుట్టింటోళ్ళు ఆ ప్రార్థన కాదు, అక్కడికి వెళ్తా ప్రార్థనే రాదు. లోపం దాన్ని కాదు, చేతకంతమైనది. ఏమంటే అక్కడికి వెళ్తానంటే అక్కడ దేవుడు నడిపింపే ఉండదు, అక్కడికి వెళ్తే దేవుడు స్వరమే రాదు. ఏమంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇందుగలడు అందులేడు అనే సందేహం వలదు,
ఎందెందు వెదికినా అందందే కలడు. ఏమండి, దానియేలు ఎవరి మధ్యన నివసిస్తున్నాడండి? దేవునికి వ్యతిరేకమైన అన్య జనుల మధ్యలో నివాసం ఉంటున్న దానియేలుకు ప్రత్యక్షత కలిగించిన దేవాది దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను లేకపోతే దానియేలును వారు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి స్వరము, దేవుని ప్రత్యక్షత కలిగి దేవుడు ఏం చెప్పాడో దానిని రాజులకు ప్రత్యుత్తరముగా వారు తెలియజేసిన ఆరాధ వీరులు వారు కారా? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడైనా దిగి వస్తుంది. ఏ దేశానికి వెళ్ళి, దుబాయ్లు, మస్కట్టేలు, మలేషియాలు, సింగపూరేలు, యూరోపేలు, ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ ఆయన ఉండే దేవుడు. ఒక ఆయన మన అన్నాడు, హలో మీ సిమ్ ఎక్కడది కాదు, భారతదేశంలో వేరే సిమ్ములు ఉన్నాయి, నువ్వు ఆ దేశోడివే, ఆ మకవాడివే, అక్కడికి వెళ్ళిపో, నీ సిమ్ అక్కడే పనిచేయాలి అన్నాడు. కానీ నేనంటాను, నా దేవుడు సిమ్ ఎక్కడైనా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ సిమ్, ప్రపంచమంతా పనికొచ్చే సిమ్. భారతదేశంలో పనికొచ్చేది వేరే దేశంలో పనికి రాకపోవచ్చేమో, కానీ నా దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు. ఇందుగలడని లేడని సందేహం వెలడు, సందేహం వలదు ఎందెందుకు వెతికినా అందందే కలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు ఒకసారి, ప్రభావరం గారు నాకంటే ముందున్న పాస్టర్ ఈ మాట చెప్పారు. ఒకటికంట అరటిపళ్ళు ఇచ్చి ఒకటి ఇచ్చి ఎక్కడికి ఎవరు కనపడకుండా చోటకి వెళ్ళి తినేసిరండి రా అన్నాడు. ఒకడేమో దుప్ప కప్పుకుని తినేసి వచ్చాడంట, అక్కడ ఎవరున్నారు కదా. ఒకడేమో మంచకం దూరం వచ్చాడంట, అక్కడ ఎవరున్నారు కదా. ఒకడేమో నీళ్ళలోకి వెళ్ళి వచ్చేసాడంట, అక్కడ ఎవరున్నారు కదా. ఒకడేమో డాబా మీదకి వెళ్ళి వచ్చాడంట, అక్కడ ఎవరున్నారు కదా. ఇలా సీక్రెట్ కూడా స్థలాల్లో అన్నింటిలోకి వెళ్ళిపోయి అరటిపళ్ళు తినేసి వచ్చారు. ఒకడేమో అరటిపళ్ళు ఇచ్చుకొచ్చాడంట. అరటిపళ్ళు ఇచ్చుకొచ్చి, ఎరా నువ్వు తెచ్చావే తినకుండానంటే, అయ్యా నీటిలో ములిగా అక్కడ ఉన్నాడు. ఎవర్రా? చీకటిలోకి వెళ్ళా, అక్కడ ఉన్నాడు. ఎవర్రా? దుప్పట్లోకి వెళ్ళా, అక్కడ ఉన్నాడు. ఎవర్రా? మంచం కిందకి వెళ్ళా, అక్కడ ఉన్నాడు. ఎవర్రా? ఎవరు లేకుండా తలుపులు వేసుకుని లోపల నేను ఒక్కడనే ఉన్నా, అక్కడ ఉన్నాడు. ఎవర్రా? ఇంకో చోటుకి వెళ్ళా, ఎవర్రా? ఊరు బయటికి వెళ్ళా, ఎవర్రా? కొండ మీదకి వెళ్ళా, ఎవర్రా? ఎవర్రా? ఆయనే నజరేయుడైన యేసు. చెప్పబడి దేవుని నామమున ఇప్పటిదాం ఆయన ఇందులో లేదని సందేహం కలదు. నువ్వు ఆ కనుదృష్టితో దేవుడు చూస్తున్నాడని కనుదృష్టిలో నీవు ఉండగలిగితే ఆయన అన్ని చోట్లను ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ప్రభావం అంతటా ప్రవాహ జాలం వలె సంచరిస్తూ ఉండే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వెక్కడో సంచరిస్తున్నావు, ఎక్కడో కాపురం ఉంటున్నావు, ఎక్కడో నివాసం ఉంటున్నావు, ఎవరింట్లోనే ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, శ్మశాన వాకిటిలో కాపురం ఉండు, అక్కడ నుండి బలముగా ఉండగలవు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఇశ్రాయేలులకు దేవుని సన్నిధి తోడుగా లేకపోతే అరణ్యంలో బడ్డి కొట్టు కౌంటాన్ని కొట్టేవి అక్కడ లేదండి. ఏమంటే అరణ్యంలో ఏ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వారి దేవుడే కనుక తోడు లేకపోతే మండుగోడు నీళ్ళు వారికి ఆసరాగా లేవండి. ఏమంటే అరణ్యంలో దేవుడే వారికి తోడుగా లేకపోతే ఏ మాత్రం ఈ మధ్యలో ఉన్న హైగ్లూరు, ఏలూరు సొంత మార్కెట్ లేవు, అనుకరణలు లేవు, బ్రిడ్జ్లేవి లేవు, లేకపోతే ఏ మాత్రము బిల్డింగ్ లేవు. కానీ దేవుని సన్నిధి వరకు తోడుగా ఉంటే నిర్మానుష్యమైన ప్రదేశం అనబడుతున్న అరణ్యములో ఎటు చూసిన దిక్కు తోచని అరణ్యములో 40 ఏళ్ళు వారికి తిండికి లేక దాహానికి, వారి బట్టకు, వారి కట్టుకు, అన్నిటికీ కూడా ఏ మాత్రము ఇబ్బంది లేకుండా వారి అన్ని సదుపాయాలు కలిగించిన దేవుడు సామాన్యుడా? హల్లెలూయా. చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఆయన అతి బలవంతుడు, అతి సూర్యుడు అంటే ఆయన అన్ని చోట్ల ఏ విధమైన సహాయం లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో వారికి సహాయం చేసిన ఆ దేవుడు నేటికి లాగానే ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. కాబట్టి సాతాను నివాసం ఉంటున్న స్థలములలో వారు కాపరం ఉంటున్నను వారికి ఏమాత్రము వారు భయపడలేదు, వారి విశ్వాసాన్ని కోల్పోలేదు, నిబ్బరము కలిగి ధైర్యముగా ముందుకు కొనసాగారు. హల్లెలూయా. సాతానుడు లోకనాథుడు అండి, లోకనాథుడు సాతానుడు. దాని యొక్క గుప్పెట్లో లోకం ఉంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు కూడా వారికి చూపిస్తూ ఒక్క క్షణంలో చూపించేశాడు ప్రపంచాన్ని అంతటి సాతానుగాడు చూపించి, ఈ ప్రపంచమంతటి పై నేను అధికారిగా నియమిస్తాను, నీ కాళ్ళ కాడ దాన్ని వాటిని పెడతాను.
ఒక్కసారి నాకు నమస్కరించు, ఒక్కసారి నాకు దండం పెట్టంటే, సాతానా నా యుద్ధ నుంచి బొమ్ము అని చెప్పి దేవుడు అధికారముతో ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. సాతానుడు లోకనాథుడు క్షణములో ప్రపంచానంతటిని చూపించగలిగినాడంటే ఈ రోజున సాతానికి నీకంటే ఎక్కువగా దానికి తెలుసు, నీకంటే ఎక్కువగా దానికి శక్తి ఉంది, నీకంటే బలము దానికి ఎక్కువగా ఉంది, నీకంటే ఎక్కువగా ఆలోచన దానికి ఉంది. కానీ నీలో యేసయ్య కనుకుంటే వాడు బలాలు. హల్లెలూయా. అపవాదిని గర్తించుడి, వాడి మీ యొద్ద నుంచి పారిపోవును. ఎలా వెళ్తాడు అపవాది గారు? ఎలా గర్తించాలి? ఎలా వాడిని ఎలుకోమని వాడిని ప్రాణద్రోలాలి? ఏమండి, కుక్కని హై ఎల్బో చై ఎల్బో చై అంటే అది వెళ్ళదది గంభీరముగా అని చెప్పేసి అండి. దానికి కూడా మనం చూస్తే భయపడే విధంగా ఉండాలి. అంతేగాని చిత్ర అంటూ అంటే అది మీద కేసు కలిశారు, ఎక్కడ పడితే అక్కడ కొరికారు. హల్లెలూయా. అందుకే దేవుని శిష్యులుగా ఉంటూ వారు అంటున్నారు, అయ్యా మీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టుతున్నాం అన్నప్పుడు మరి కొందరు ఏం చేశారంటే ఒక చోట రాయబడింది, యేసు నామమున దెయ్యమా వెళ్ళిపో అంటే, యేసు ఎవడో తెలుసు, మీరెవడో తెలుసు అని సాతాను గాడు అంటున్నాడు. హల్లెలూయా. అవి అందరికీ ఒనిగిపోవు, అందరికీ లోబడవు, అందరికీ చేతులు కట్టుకో ప్రియమైన వాళ్ళరా. సాతాను శక్తులు అక్కడ ప్రాళద్రోలబడ్డాయి. పడ్డానికి గల కారణం దేవుని అధికారం, శక్తి, ప్రభావం నీలో నాలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు గర్జించు సింహము వలె, సింహం కాదాడు, గర్జించు సింహం వలె యాసం వేసుకుని వాడు తిరుగుతూ ఉన్నాడు, ఎవరును మృంగుదునా అని. కాబట్టి వారు మృంగాలని ప్రయత్నం చేశాడు, కానీ వారి వల్ల ఏమీ కాలేదు. వారి విశ్వాసంలో బహుబలముగా స్థిరముగా వారు నిలబడి ఉన్నారు. దేవుడు వారిని ప్రశంసిస్తున్నాడు, నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వారంలో చిన్న లిటిల్ బిట్ ఒక అంశమును ముందు పెట్టాలనుకున్నాను. అది మరొక మాట 14-15 వచనాలు తప్పిదముల గురించి రాయడు. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొద్దమని బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోల ఇతర బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న సంఘటన మనం చూస్తే తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని కాదు, తప్పులు మోపవలసి ఉన్నదని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటిగా ఒక తప్పు కాదు, ఇక్కడ ఎన్ని తప్పులు అంటున్నాడంటే, ఒకటి విగ్రహములకు, హల్లెలూయా, ఇక్కడ విగ్రహాలు కట, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినడం. రెండవది ఏంటండి? జారత్వము జరిగించుట. మూడవది ఏంటండి? బిలాము బోధలు. నాలుగవది ఏంటండి? నికోలాయితుల బోధలు. ఈ 4 తప్పిదములు ఈ 3వ సంఘం అనబడుతున్న పెర్గేము సంఘం మీద మోపుచున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఎఫెసు సంఘం మీద తప్పు ఒకటి మోపాల్సి వచ్చింది. దాంట్లో ఉన్నదే నికోలాయితుల బోధలు అనుసరించడం. స్మరణ అనే సంఘం మీద తప్పు ఏమి మోపడానికి అవకాశం లేకుండా ఖచ్చితత్వముగా వారు ఉన్నారు. అయినను వారికి ఏమని హెచ్చరించాడు తెలుసా? అయినను జాగ్రత్తగా ఉండు, అంతము వరకు సహించువాడే ధన్యుడు. ఇప్పుడు లోపాలు లేవేమో, రానున్న రోజుల్లో లోపాలు కలుగుతాయేమో, జాగ్రత్త, అంతము వరకు సహించు. హల్లెలూయా. నిలబడి ఉన్నామని గర్వించక పడిపోకుండా చూసుకోను అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను విశ్వాసంగా ఉన్నాను, ఇప్పుడు నేను రక్షణలో ఉన్నాను, ఇప్పుడు నేను ఆత్మీయతలో ఉన్నాను, ఇప్పుడు నేను పాటలు పాడుతున్నాను, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు బాగానే ఉంది. రేపు నీది కాదని తెలుసుకో. హల్లెలూయా. రేపేమి జరుగునో తెలియదు. హల్లెలూయా.
కాబట్టి రేపటి గురించి విషయంలో కూడా ఆలోచించక ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమును నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోండి. హల్లెలూయా. ఇక్కడ పెర్గేము సంఘం గురించి మాట్లాడుతూ ఇక్కడ తప్పు ఒకటి మోపడుతుంది అన్నాడు, ఇక్కడ తప్పులేమి లేవన్నాడు. కానీ ఇక్కడ తప్పులు, కొన్ని తప్పులు అని అంటున్నాడు. వాటిలోనే ఒకటి విగ్రహములకు బలిచ్చిన వాటిని, అర్పితములుగా ఉన్న వాటిని తినటం, రెండోది జారత్వం జరిగించటం, మూడోది బిలాము బోధలు, నాలుగోది నికోలాయితుల బోధలు. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటికి రోజు ఈ మాటను విందాం, విగ్రహములకు బలిచ్చిన వాటిని. హల్లెలూయా. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినటం. చాలా మంది అవి మీరు మొన్న ఆదివారం అనుకుంటారు, మన క్రిస్మస్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడే మన ఇల్లు కడుతున్నారా వాళ్ళని ఏమంటారు, మంగర శ్రీను గారి ఇంటికి మా తూర్పులు వచ్చారు. మా తూర్పులు అంటే చర్చి కట్టడానికి వచ్చారు, అక్కడికి వచ్చారు. వస్తే నేను అన్నాను రండి భోజనం చేశారు, పర్లేదండి రండి భోజనం చేశారు కానీ రండి అని చెప్పేసి వాళ్ళకి ఆగేశారు. వాళ్ళకి ఆగైతే అందులో పెద్ద బొట్టు పెట్టుకుంటుంది ఒక ఆంటీ. ఆంటీ ఏమన్నదంటే, మీరు మా పలకారం తినరు కానీ మేము వచ్చామో మీ పలకారం తినేయాలి మరి అన్నారు. మంచిదేనమ్మా, మేము పలహారం కాదు, మీ ఇంటికి పిలువు, మీ ఇంటికి వచ్చి ఏ ఫుడ్ అయినా పెట్టు, నేను ఖచ్చితంగా తింటాను. ప్రత్యేకంగా నువ్వు పిలువు, లేక పోగర గారినే పిలవమను, నేను వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తా. కానీ నేను ఒకటి చెప్తా, భవానీ వాళ్ళు వేస్తారు, అయ్యప్ప వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేసినప్పుడు నా ఫుడ్ వాళ్ళకి తినమను, చచ్చినట్లు నేను తినకపోతే నన్ను చెప్పెట్టుకుని కొట్టు, నేను పడతా. నేను వాళ్ళని తినమను, నేను పెట్టింది కనుక వాళ్ళు తింటే నేను ఖచ్చితంగా నువ్వు పెట్టింది నేను తింటాను, ఏదైనా తింటాను అని చెప్పాను. ఏ అండి అని అన్నది. అప్పుడు ఆ రోజు చాలాసేపు అక్కడే ఉండి ఆగాను, కొట్లేసారు కదా అక్కడే ఆగాను. ఏ అండి అన్నది. ఏ అండి అంటే, అవును నీకు ఆ దీక్షలో ఏ నియమాలు అయితే ఉన్నాయో తినకూడదని నా దీక్షలో అయ్యే నియమాలు ఉన్నాయి. హల్లెలూయా. నీవు ఆ విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదని నాకుంది. నీకు మాలలేసినప్పుడు తినకూడదు, కనీసం మా మక్క వాళ్ళు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు, వాళ్ళ ఇంట్లో పెట్టింది కూడా తినరాదు. వాళ్ళు ప్రత్యేకంగా వారు మాత్రమే వండుకుని తినే పదార్థాలు మాత్రమే తింటారు. వాటిలో కూడా కొన్ని పదార్థాలు ఉల్లిపాయ వేయకూడదు, అల్లం వేయకూడదు, ఇంకెల్లుల్లిపాయ వేయకూడదు. ఇవన్నీ యొక్క నియమాలు నీకున్నాయి, నా నియమాలు నాకున్నాయి. నేను ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి ఉన్నానో అప్పటి నుంచి నాకు ఒక నియమం ఇచ్చాడు దేవుడు. ఏమని అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద పాతాళం అందే కానీ యుండు దేని రూపమును నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు. నేను రోషము కలిగిన దేవుడను, నా కోపం నిమిషం మాత్రమే నా దయా ఆయుష్కాలముండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విగ్రహ అర్పితముల గురించి రాయబడి ఉన్నది. కానీ నేను మీ ఫంక్షన్కి వచ్చి భోంచేయని అంటలేదే. ఏ కార్యక్రమాలకైనా వచ్చి భోజనం చేస్తా, ఏ దిన కార్యక్రమాలకైనా వచ్చి భోజనం చేస్తా, ఏ పెళ్లిళ్ళకైనా వచ్చి భోజనం చేస్తా. మొన్న ఒక ఆయన అంటాడు, ఏమండి దిన కార్యక్రమానికి పాస్టర్ గారు కూడా వచ్చారు, రాకూడదా? వస్తాం. కేవలం మాకిచ్చిన నియమం ఏంటి అంటే, విగ్రహములకు అర్పితములైన వాటిని మాత్రమే పూజించకూడదు. నువ్వు పూజ చేసిన వాటిని తప్పితే నేను ఏదైనా మీ భోజనం చేస్తాను, అది మాత్రమే కండిషన్. అక్కడికి మించి ఏదైనా. ఇక్కడ లోపాలు ఏంటంటే, దాన్నే ఎత్తు చూపిస్తారు తప్పితే మరొక దాన్ని ఎత్తు చూపించరు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడికి భోజనానికి పిలువు, మీ ఇంటికి భోజనానికి పిలువు, లేకపోతే నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్ భోజనానికి పిలువు, ఖచ్చితంగా మేము వచ్చి అందరం సంతోషకరంగా మీతో కలిసి భోజనం చేస్తాము. హల్లెలూయా. కేవలము విగ్రహార్పితములకు మాత్రమే బైబిల్ గ్రంథంలో నిషేధం చేయబడింది. ఇది తప్పు. ఒకవేళ అలా నిషేధం ఎందుకు చేయబడింది అని నువ్వంటే, మాలలు వేసినప్పుడు వారికి ఎందుకు నిషేధం చేయబడిందో వారిని చెప్పమనండి, దానికి మనం ఖచ్చితంగా జవాబు చెప్పటకు సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పెర్గేము పట్టణములో
వారి యొక్క అంటే చూడండి, భారతదేశంలో ఎలాగైతే భిన్నమైన శాఖలాలు అనేకమైన దేవుళ్ళను దేవతలను ఎలాగ ఆరాధిస్తూ ఉండే ప్రదేశంలో, ఆ దేశంలో, ఆ పట్టణంలో కూడా, ఆ ప్రదేశంలో కూడా ఆ దేవులతోనూ దేవతలతోనూ నిండి ఉండటం వలన వారు ఏం చేసేవారంటే విగ్రహారాధనలలో ప్రజలు మునిగి తేలియాడుతూ ఉండేవారు. పూర్వం అండి చాలా మంది విగ్రహానికి బలిస్తే గాని భోజనం తినేవారు. ప్రతిది కూడా విగ్రహార్పితమే జరిగేది. విగ్రహార్పితం లేకుండా మాంసాహారం ఉండేవి కానీ కాదు. ఇప్పుడు ముస్లింల దగ్గరికి వెళ్ళండి, నీవు వాడి దగ్గరికి వెళ్ళి ఏడమాని తీసుకుంటా, కోడమాని తీసుకుంటా, ఖచ్చితంగా వాడి దేవుడికి బిస్మిల్లా చేసే ఇస్తాడు. హల్లెలూయా. మరి దాన్ని తినేస్తాంగా. జాంకాయలోడు పూజ చేస్తాడు, దాన్ని తినేస్తాంగా. యాపిల్కాయలోడు పూజ చేస్తాడు, దాన్ని తినేస్తాంగా. వరి పండించినోడు ముందే దేవుడికి పూజ చేస్తాడు, అవి తినేస్తాంగా. ఇంకా మరొకటి తినేస్తాంగా, మరొకటి తినేస్తాంగా. అందుకే మనకు ఒక నియమం ఇచ్చాడు. అదేంటి అంటే, ఏదైనా ఎప్పుడు ఆ రోజుల్లో ఆ పట్టణాల్లో ఏదైతే విగ్రహార్పితము చేయబడినది ఖచ్చితంగా తినాల్సి వచ్చిందో, ఆ రోజున పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా విగ్రహార్పితములు ఏమో తినకూడదని మీరు అంటున్నారు, మరి ఇక్కడేమో విగ్రహార్పితములు లేకుండా ఉండే మాంసాహారాలు లేవు, మరి ఏం చేయాలి అని అంటే, యేసు రక్తము భూలోకంలో లిఖించిన తర్వాత ఆ దానికి నిషిద్ధమైనది మరి ఏదీను లేదు కనుక యేసు నామమున నువ్వు ప్రార్థన చేసుకుని తినే అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని కావాలని నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని తెచ్చుకుని యేసు నామమున ప్రార్థిస్తే కాదు. అంటే అప్పట్లో ఆ పరిస్థితులు కాబట్టి అప్పుడు తినమన్నాడు. ఇప్పుడు నువ్వు అలాంటి తినాల్సిన నెసెసిటీ ఏమి, అవసరత ఏమి లేదు. నీవు అంత దిక్కుమాల పరిస్థితులు నీవేమి లేవు. ఎక్కడికి వెళ్ళి మాంసం అయినా, ఎక్కడికి వెళ్ళి కోళ్ళు అయినా, ఎక్కడికి వెళ్ళి మేకలైనా మరి అక్కడికి తినాల్సిన పని లేదు. ఒకవేళ అవి తినొచ్చన్నారు కదా, ఓహో నేను ప్రార్థన చేసి తినేస్తాను అంటారేమో. హల్లెలూయా. పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి యేసు నామమునకు అతీతమైనది ఏది కూడా లేదు. యేసు నామమును ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటి పరిశుద్ధ పరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక ఇంటర్వ్యూలో ఏం చేశాడని ఒక ఆయనకి, పాస్టర్ జాన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మా లడ్డు మీరు తినండి, మా లడ్డు మీరు తినండి అని అన్నాడు. అక్కడ సిచ్యువేషన్ అక్కడ అర్థమయ్యే విధంగా చెబితే అర్థం చేసుకున్న కూడా అది కాదు, అది ఇంటర్వ్యూ కాబట్టి వెంటనే లడ్డూని తీసుకున్నాడు. యేసయ్యా ఈ యొక్క లడ్డూని పరిశుద్ధపరచు, ఇది పెద్ద నుంచి తెచ్చారట, యేసు నామమున దీన్ని పరిశుద్ధపరుస్తున్నా అని తండ్రి ఆమె లడ్డూని తినేసాడు. బతికే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సందేహించుకుంటూ తింటే అది నీకు ఒక పెద్ద మోసం, ప్రమాదం. సందేహం లేకుండా ప్రార్థన చేసు. అది పరిస్థితులను బట్టి అంటున్నారు. ఒక అన్యుడు భర్త ఉన్నాడు, అన్యురాలు క్రైస్తవురాలు భార్య ఉంది. కుదరతో నువ్వు ఇది వండుతావా వండవా, మా ఊళ్ళో పంచారు, వాటాలు వేసారు, పంచుతావా వండుతా వండవా, లేకపోతే నీకు ఎడాకలే అన్నాడు అనుకోండి. సచ్చినట్టు వండాలి. నువ్వు ఆ రోజు ఆత్మీయంగా ఆలోచించాలి. దాన్ని వండను నేను తిన్నో అనకూడదు. నీవు కాపురము కొరకు జ్ఞానముతో ఆలోచించి భర్తను, స్నేహాన్ని, బంధాన్ని నువ్వు వదిలేయకుండా జ్ఞానముతో దాన్ని ప్రార్థన చేసి ఉండాలి. నువ్వు అభ్యంతర పరిచావు కానీ వింటలేదు, కానీ అది తారస్థాయికి చేరింది. కానీ నువ్వు ఆ టైంలో నీ బంధాన్ని, నీ కాపురాల్ని, నీ స్నేహాన్ని విడిచిపెట్టుకోవడానికి వీలు లేదు. నీ స్నేహితుడే అరే నువ్వు తింటేనేరా నువ్వు నాకు స్నేహం అన్నాడు అనుకో, నువ్వు ప్రార్థన చేసుకుని యేసు నామమున అవి తినేయాల్సిందే. హల్లెలూయా. కాబట్టి అనుకూలంగా ఉంది కదా, చెప్పాడు కదా ఇగారు అని చెప్పేసి అని తినేట్టుగా ఈ విషయాలు గమనించండి. జాంకాయకి చేస్తాడు కదా, వరి ధాన్యానికి చేస్తాడు కదా, లేకపోతే పైకర్తలకి చేస్తాడు కదా, మంచిదే. మన భారతదేశంలో భిన్నమైన ప్రదేశంలో మనం ఉన్నాం. అయితే యేసు నామమున ప్రార్థన చేసి వాటిని పూజించాలి. మా అమ్మ నా చిన్నప్పటి నుంచి పల్లెలన్నీ ఒక చోట నెట్టి కొండ దాకా అక్కడ పెట్టి వాటిని ఏం చేసేదంటే అందరిని కూర్చోమని చెప్పి 2 చేతులు వాటి మీద పెట్టి ప్రార్థన చేసి అప్పుడు మాకు పెట్టేది. మరి మీ అమ్మ పెడుతుందో లేదో తెలియదు, లేకపోతే ఎలా పడితే అలాగ ఆకలేసిన వాళ్ళు ఆకలేసినట్టు తినేస్తారో నాకు తెలియదు. కానీ మాకైతే మా అమ్మ అలాగే నేర్పించింది. నేటికి కూడా మేము ఫ్యామిలీగా అలాగే కూర్చుని తింటాం. ఒకరికొకరు సంబంధాలు లేకుండా గొర్రెలు మేకల్లాగా మేము తినేయం. మీరెవరో ఎలా కొంటున్నారో నాకు తెలియదు బాబు, మేము మాత్రం అందరు కలిసే తింటాం. టయానికల్లా ఫ్యామిలీ ప్రేయర్ అండ్ ఆఫ్టర్
భోజనం. మా జాంగడేడి ఎరా అంతేనా? అలాగే తింటావా? ప్రార్థన అయిపోయినాకే భోజనమా? సో మంచిది. కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ రోజున మరొకటి, చాలా మంది ఒక ఆయన హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని భోజనం చేస్తుంటే ఒక్కరోజు ఆకాయ మొక్కలు వెళ్ళి మొక్కలో మొక్క పెట్టి మీ ఊరోళ్ళందరూ ఇలాగే చేస్తారా గొర్రెపెట్టులో అన్నాడు. ఏమన్నాడు? మీ ఊరోళ్ళందరూ ఇలాగే చేస్తారా గొర్రెపెట్టులో అన్నాడంట. ఆయన ఎమ్మటే అన్నాడంట, మా ఊర్లో పందులు ఎలా చేయవు, గుర్రెలు మాత్రమే చేస్తాయి అన్నాడంట. ఎవరు చేయరు? పందులు ఎలా చేయరు, గొర్రెలు మాత్రమే చేస్తాయి అన్నారంట. హల్లెలూయా. చూడండి, పంది స్వభావం ఎటువంటిదంటే అందులోంచి ఆ యొక్క ఏమంట తడికి తీయటమే, పరిగెత్తుకుని కుడితొట్టుకాడికి వెళ్ళిపోయి అని చెప్పి మూచెట్టేస్తాయి. ఏం ఆలోచన, అది పులిసిపోయిందా, కంపు కొట్టేదా, నూనె తేలిపోయిందా, అది మురిగిపోయిందా అని అనవసరం. అది మూచెట్టు ఓ పొటకిచ్చేస్తాయి. మనం కూడా పళ్ళు కాడికి రాగానే కనీసం ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేసుకుని, ఆహారం ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఇంతగా పోషిస్తున్నావయ్యా, లోపలికి వెళ్ళిన అరుగుదల ఇస్తావయ్యా, గ్యాసులు పట్టకుండా ఇస్తావయ్యా, పట్టులో జబ్బులు తీసేస్తావయ్యా, ఇది పరమవైద్యంగా చేయండి అయ్యా, ఆహారం లేని ఒక ఆహారం ఏంటయ్యా అని ఒక్క 4 మొక్కలు ప్రార్థన చేయడానికి బదులు పందిలాగా మూతెట్టేసి మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు బాబు. మీరు చాలా మంచులు. ఏమండి, కొంతమంది గబగబా ఏం చేస్తారంటే అన్నంలో చెట్టు కనీసం చెప్పే ముద్దు మొహం అనే మేధావులు మన ఇంట్లో లేకుండా పోలేదు. హల్లెలూయా. బాబు వీళ్ళందరూ పందుల స్వభావం నాకు తెలియదు బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన స్నేహితులరా గమనించండి, మనం ఖచ్చితంగా మన దేశంలో ప్రార్థన ఎక్కడైనా నువ్వే ఆహారమైన పోల్చేయి. కొంతమంది అధిక పరిశుద్ధులు, అధిక ప్రార్థన పరులు తీర్చినాక కూడా ప్రభువా ఇందులో ఏం కలిపారు, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యలో పెట్టి మందులు, ఉట్టు మందులు, అట్టి మందులు ఎక్కువైపోయినట్టయ్యా. ఆ మందులు ఏమి లేకుండా చేయతండ్రి. యేసు నామమున ఈ డ్రింక్ తాగుతాను, యేసు నామమున సోడా తాగుతాను, యేసు నామమున టీ తాగుతాను, అంతే అయిపోయాయి. ప్రార్థన చేసుకునండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి పరమ వైద్యం అది యేసు నామమే, యేసు రక్తమే జయం. హల్లెలూయా. కాబట్టి ఆ పరమ ఔషధం మనకి ఇవ్వబడింది, ఉపయోగించుకోలేకపోతున్నాం మనం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ పెర్గేము పట్టణంలో అనేకమైన దేవి దేవతలను లేకపోతే దేవుళ్లను ఆరాధించి ఉండేవారు. అందువలన విగ్రహారాధన ప్రజలు మునిగి తేలియాడుతుండేవారు. క్రైస్తవ సంఘం వారితో కలిసి విగ్రహాలు అర్పించిన వాటిని తినడం ప్రారంభించారు. సంఘము లోకంలో కలిసిపోయింది. ఆచారాలు అన్యాచారాలు మొదలైపోయాయి. వీటికి దూరం ఉండాలో వాటికి దూరంగా ఉండటం లేదు. ఆ ప్రసాదాలు ఒకనాడు ఇలాగే మా ఇంటి ఎదురుగాని గుడి ఏదో శనగలు పెట్టారు కదని తెచ్చుకున్న పాపానికి, ఏదో శనగలు పెట్టారు కదని తెచ్చుకున్న పాపానికి మా అమ్మ రాత్రి అంతా బయట స్తంభానికి కట్టేస్తుంది. జాలి దయ లేదా నా మీద, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నన్ను. లాస్ట్ రోడ్ అంటే చాలా ఇష్టం మా అమ్మకి. ఎక్కడొక ముద్దు, ఎక్కడొక ముద్దు, ఎక్కడొక ముద్దు, ఎక్కడొక ముద్దు, ఎక్కడొక ముద్దు ఎట్టేది. ఆ ముద్దులని ఏమైపోయినదని ఆ శనగలు తిన్న పాపానికి స్తంభాన్ని కట్టేసి రాత్రి వదిలేసింది. చాలా బాధపడతాను. మా అమ్మకి జాలి దయలేదు అని ఒకటే తీర్మానం చేసుకున్నాను. ఎన్ని శనగలు పెట్టినా, ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఈ రోజు నుంచి ఆ దరిదాపులకి ఎంత ఒట్టు నేను మరలా ఆ ఛాయ్కి వెళ్ళను సుమి అని అనుకున్నాను. అంత కఠినంగా పెంచింది మా అమ్మ. మీ అమ్మ పెంచిందా? వచ్చిందా మీ అమ్మ? మా అమ్మ వచ్చింది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన వాళ్ళ మర్చిపోయిన లైఫ్లో జన్మలో మర్చిపోయిన ఈ విషయాన్ని మా అమ్మ భక్తి విషయాలు అంత కఠినంగా ఉండేది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెర్గేము పట్టణంలో ఏం చేశారంటే వారు అర్పించిన వాటిని తినడం ప్రారంభించారు. సంఘములో లోకం కలిసిపోయింది. అన్యాచారాలు సంఘములో ప్రవేశించాయి. విగ్రహార్పితములు తినడం వలన మనస్సాక్షి ఏమైతే బలహీనము అయిపోయి అపవిత్రపరచబడుతుంది. హల్లెలూయా. ఆ మధ్యన ఒకసారి దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేశాం. అది యవనస్తుడు అమ్మాయి, యవనస్తుడు అబ్బాయి. ఎక్కడ పట్టింది, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే ఏమని చెప్పాడంటే వాడు గొప్ప ఆత్మీయుడే, ఎప్పుడు చిన్నప్పటి నుంచి క్రైస్తవుడేనంట, ప్రార్థన పరుడే చిన్నప్పటి నుంచి.
అయితే ఎక్కడి నుంచి వచ్చామని అతనికి అడిగితే, ఆమెకు అడిగితే ఏమని చెప్పిందంటే టూర్కి వెళ్ళారంట, పిక్నిక్ వెళ్ళినప్పుడు కొంతమంది మాస్టర్లు ఏం చేస్తారంటే గుళ్ళకి తీసుకెళ్తారు. వాళ్ళు గుళ్ళకి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వీడెప్పుడు గుడికి వెళ్ళలేదేమో ఆ విగ్రహాలు ఇంకా అలాగే చూసాడు. విగ్రహాలు ఎలా చూసి పొల్లి జలదరించుకున్నాడట. అంతే. ఆ రోజు నుంచి నీరసంగా తలనొప్పిగా ఉంటే ఆ రోజు పట్టింది వీడికి. పట్టి ఆ రోజు బలహీనం అయిపోతే ఆ రోజును ప్రార్థన చేసి విడిపించుకోవడం జరిగింది. ఈ రోజున నువ్వు వాటి వలన కొన్ని ఏమవుతావంటే నీళ్ళు మనసాక్షి కొంచెం బలహీనము చేయబడుతుంది. ఇది తింటే కొంతమంది అంటారు, మా ఇంట్లో బంధుమాసం ఉన్నప్పుడు అల్లా ఏదో గొడవ వస్తుందండి, అసలు ప్రశాంతంగా ఉండదు, ఏదో ఒకటి అవుతుంది అనుకుంటాను. ఖచ్చితంగా అయితే తీరుతుంది. కొంతమంది ఆ ప్రసాదం మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది అనుకుంటాను, అవుతుంది. ఒకటే నీ మనసాక్షి దీనికి జవాబు. నువ్వు అవుతుంది అనుకుంటే దాని మీద ఏ ప్రభావం లేదనుకుంటే లేదు. హల్లెలూయా. అది కేవలము నిర్మానుషం, జీరో, దాంట్లో ప్రభావం ఏమి లేదని గ్రహించు. ఒకవేళ తెలియక అటువంటి ఎవరైనా చేస్తే నీ గ్రహింపు ఎలాగుండాలంటే థింక్ పాజిటివ్, డోంట్ థింక్ నెగిటివ్. నీ మైండ్లో ఉండే థాట్ను మొట్టమొదటిగా తీసేసుకో. అది జీరో, శూన్యం, దానిలో ఏమీ లేదు. ఎంత ప్రభావం ఏమంటే విషమే, విషము కూడా ఏచున్నామని ఇరిగిపోద్ది. మార్కు 16:16 ఏమంటాడు తెలుసా? చూడండి, నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడదు, పాపములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది అయినను వారి తిన్న త్రాగిన వారికి హానికరం ఏది చేయదు. మరణకరమైన విషయమే తాగు. నేను చాలా మంది దైవజనుల దగ్గర విన్నాను ఈ మాట. విషం పెట్టిన వారు దైవజనులు చంపేయాలని, మందు పెట్టిన వారు చంపేయాలని యేసు నామమున వారు ప్రార్థన చేసి, అయ్యా ఇది నేను త్రాగుతున్నాను, తింటున్నాను, ఇచ్చిన వారిని దీవించండి, నాకు ఆరోగ్యం దయచేసి మీ సేవ పరిచర్యలో బలముగా వాడుకోనండి, ఈ పానీయము లేక ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, యేసు నామములో ప్రార్థించి పూజిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఎందరో విషం కలిపిన వారి ఒప్పుకుని దైవజనుడికి ఏ హానికరము జరగలేదని సాక్ష్యం చెప్పి యేసు నామమును అంగీకరించిన వారు ఎందరో ఉన్నారు. హల్లెలూయా. ఆ విగ్రహార్పితములే కాదు, లేక ఆ ప్రసాదములు వేరుకుంటే కాదు, ప్రియమైన దేవుడు కేవలము ఏదైతే ఉన్నదో విషము కూడా ఏం చేయలేకపోయిందంట. అలాంటి దానిలో ఏ ప్రభావం ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఏముందని నువ్వు అనుకుంటావు? అందులో ఏమీ లేదనుకో, అందులో శూన్యం అనుకో, దట్ ఈస్ జీరో అనుకో. లేకపోతే నీ ఇంట్లోకి వచ్చింది ప్రార్థన చేయి విశ్వాసముతో. యేసు నామమున పటాపంచలైపోవాలా, యేసు నామమున ఎరకు కట్టబడాలా, యేసు నామమున విషం తీసివేయబడాలా, అంతే. అంతేగా నువ్వు భయపడితే భయపడినట్లే నీ వ్యవహారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయం, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది. 1 కొరింథీ 4వ అధ్యాయం చదవమ్మా. 8వ వచనం నుంచి చదవమ్మా. ఇది వరకే మీదేమీ కొదువు లేక ఇది వరకే ఐశ్వర్యవంతులైతే మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే, అవును మేమును మీతో కూడా రాజులమగినట్లు మీరు రాజులకు మాకు సంతోషమే కదా, మరణ దండన విధింపబడి వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెరివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. మీ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుత్తులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము.
స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి జీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెద్దగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కని మాటను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విషయంలో మనము గనులమని లేక లోకమునకు తృణీకరించబడిన వారమని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి నా ప్రియమైన స్నేహితులరా, గమనించినట్లయితే దేవుని వాక్యము చెప్పబడిన ప్రతి విషయంలో మనము చాలా జాగ్రత్తగా దేవుని మరి గణపరచు వారముగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే 2 కొరింథీయులు చూద్దాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఎట్టిపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయమునున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధమగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, మనలో దేవుడు నిత్యము నివసించుచు ఉన్నాడు. కనుక ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనలో ఎంత మాత్రం హానికరము చేయదు. బలిగా విగ్రహములకు అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఎవరంటే మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. 1 కొరింథీయులు ఇప్పుడు మనం చదువుకున్నాం. లోకమునకు వెర్రివారమే కానీ దేవుని విషయములో జ్ఞానులము. దయచేసి గమనించండి. అరే, నువ్వు వెళ్ళి అక్కడ ఇలా చెప్పబోకురా, లేకపోతే నువ్వు వెళ్ళి అక్కడ ఇలా అనబోకు అని చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే అన్ని విషయాలు పోసుకొచ్చినట్లు చెప్పేస్తారు. ఇప్పుడు చెడ్డోడు ఎవరయ్యారంటే ఏదో పాపం బిడ్డ మధ్యలో ఇరుక్కుపోతున్నాడని చెప్పి సలహా ఇచ్చిన పాపానికి వీడు వెళ్ళి ఫలానోడు ఇలా అన్నాడు, ఫలానోడు ఇలా చేశాడని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చెప్తారు. జ్ఞానంగా ఏం చేయాలంటే వాటిని మనం దిద్దుకోవాలి. జ్ఞానంగా ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. అంతేగాని చెప్పినట్టుగా సూటిగా అక్కడ చెప్పమని కాదు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? జ్ఞానంతో ఆలోచించాలి. ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకూడదో అది చెప్పకూడదు. చాలా మంది వివాహమైన తర్వాత కాపురాలు ఎలా కూలిపోయింది తెలుసా? ఆడపిల్లలు చాలా మందికి వాళ్ళు పుట్టింటికాడ ఏం చెప్పకూడదో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం చెప్పకూడదో అవి చెప్పకూడదు, ఏం చెప్పాలో అయ్యే చెప్పాలి. కొంతమందికి నోటుతో లేకుండా అంత పోసుకొచ్చినందుకు వాళ్ళ కాపురం అంతా తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పోసేస్తారు. ఇంటికాడ పొద్దున్న లేచి పళ్ళు తోముకున్నది మొదలుకొని సాయంకాలం పడుకునే దాకా మరి కొంపలు చెప్పలేంటి అనుకున్నారు? వీళ్ళ అమ్మ నాన్నలకే చెప్పటమే. ఎవడు కొంప ఆడిది, ఎవడికి దొరుకుతే అలా కొట్టుకోవాలి. పక్కన వాళ్ళు వచ్చి ఎవడు కాపురాన్ని ఆడు చూసుకోవాలి. ఒకటి కాపురంలో ఒకటి మొక్క పెట్టి చూడకూడదు. ఇప్పటికీ గుండె మీద చెప్తున్నా. మా ఇంటి దగ్గర మా ఆవిడ వచ్చిన కాడి నుంచి చిన్న విషయం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పిన దాఖలాలు లేవు. ఎన్నో ఏ విషయాలైనా ఫోన్ చేసి మాట్లాడి ఫలాందమ్మ అని చెప్పింది లేదు. స్టార్టింగ్ లో వాళ్ళ అమ్మ ఒక విషయం చెప్పింది, అమ్మా అసలు కొంపలో కూది కాదు పని కాదమ్మా, నడుము అడుగుతుంది పొద్దున మొదలు కొట్టుకుని సాయంకాలం దాకా మన ఇంటికాడ అటోక వాకాలు ఇటోక వాకలు ఈ కురిసి కట్టేయాలి సాధ్యం. అటోక వాకలు ఇటోక వాకల మందే, కానీ వాళ్ళ వాకలు వెనకాల నుంచి ఎవరు దాకుంది మొత్తం అసలు పూతి కాదు జనం కథలు
పొనం మంది ఉన్నారు, వండి పెట్టడమే పని. వాళ్ళ అన్ని వాళ్ళ పిల్లలు ఎక్కడే ఉంటున్నారు, వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఎక్కడే ఉంటున్నారు, వాళ్ళు చుట్టాలు వస్తున్నారు, పట్టాలు వస్తున్నారు, జనమే జనం. అత్తమానం టీ ఇవ్వాలి, అత్తమానం అన్నం వండాలి, అత్తమానం చేసింది చేసినట్టే. చూడమ్మ కాళ్ళు ఎలా కందిపోయింది అని చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది కదా, నీకు అన్నీ తెలిసే కదమ్మా అక్కడికి వెళ్ళింది, ఆ ఇంటి గురించి నీకు తెలియదేమీ కాదు, ఆ కాపురం గురించి నీకు, ఆ సంసారం గురించి నీకు చిన్నప్పటి నుంచి ఎరిగిన వ్యక్తివి. ఎంతమంది వస్తారో, ఎలా ఉంటారో, వాళ్ళు ఏంటో అంతా తెలుసు. అందులో దైవజనురాలు అనగా అటు మందిరానికి, సంఘానికి, ప్రజలకి ఉండాలి, ఇటు సంసారానికి ఉండాలి. తప్పదమ్మా, నీవు అలాగే వాటిని చేసుకుంటా పో అని ఈ మాట ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చెప్పిందో ఇక సుఖం లేదనుకుంది. ఓటేసి వాళ్ళు లేరనుకుంది, నన్ను ఓదార్చి వాళ్ళు లేరనుకుంది. ఇంకా అలాగే చేయంటారమ్మా, ఇంకా ఓడి పని ఉంటుందమ్మా, అలాగే చేయాలన్నది కదా చెప్పిన దరిద్రం అనుకుంది. ఏమనుకుందో మళ్ళీ అటు జోలికి వెళ్తే కొట్టు. కానీ మనం అలా కాదు, కూతురు ఫోన్ చేసినారు, ఆ పనికి మళ్ళీ అక్కర అలా చేసిందా, అది అలా ఉందా, దాని ఎవ్వరం అలా కాదులే చూసుకుందాం అని చెప్పి అవతలోని నోరేసుకుని పడిపోయే అమ్మలాగా, లేకపోతే ఇక్కడైనా అక్కడ చెప్పే కూతురులాగా మనం ఉండడానికి వీల్లేదు. ప్రియులరా, మనం జ్ఞానులు తన ఇంటిని కట్టుకుంటారు, బుద్ధిహీనులు తన ఇంటిని వారి చేతులతో గొడవపెట్టుకుంటారు. దేవుని యొక్క వాక్యంలో మనం విన్నాం, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము గలవారమని ఎరుగుదము. అందరూ సంసారాలు బాగలేకపోవచ్చు లోకంలో. క్రైస్తవ బిడ్డగా నీ కాపురాన్ని ఎప్పుడు కూడా నీ చేతుల్లో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ సంసారం నీవే దిద్దుకోవాలి. ఎప్పటికైనా ఆ సంసారమే నీది, ఎప్పటికైనా ఆ ఇల్లే నీది, ఎప్పటికైనా ఆ ఇంటి పేరే నీది, ఎప్పటికైనా అక్కడ దానివే. కాబట్టి షర్మిల గారు ఏమన్నారు, ఆడపిల్ల ఏడపిల్ల కాదు, ఏం పిల్ల, ఆడపిల్ల అంటే అక్కడ, ఆడ అంటే అక్కడ, ఆడపిల్ల ఏడపిల్ల కాదు అని గుర్తించుకోవాలి. కానీ షర్మిల గారు మాట అన్నా జ్ఞాపకం చేసుకుని మనం ఏడవారం కాదు ఆడవారం అని జ్ఞాపకం చేసుకోవాలి. మనం గుప్పెట్లో ఉంచితే అది దాగబడి ఉంటుంది. నీ సంసారాన్ని బయటికి తెరిచి ఉంచితే అది బహిర్గతం అవుతుంది. అల్లరి పాలు నీవే కాపాడాల్సి వస్తుంది. ఈ గుప్పుడు నీ సంసారం, నీ కుటుంబం, నీ ఇల్లు. ఓర్పుతో కుటుంబాన్ని కట్టుకోవాలి, నేర్పుతో కుటుంబాన్ని కట్టుకోవాలి, సంసారంలో ముందుకు సాగాలి. అన్ని విషయాలను నువ్వు దోచుకుని, లేకపోతే ఎవరైనా నీ తల్లి అయినా నీ తండ్రి అయినా పెళ్లి చేసిన తర్వాత నీ వాళ్ళు కాదో, వాళ్ళు బయటోలే. చూడండి, కావాలంటే మీ ఇంటి పేరు వేరు, వాళ్ళ ఇంటి పేరు వేరు, ఇంటి పేర్లు మారిపోయినాయి, ఊరి పేర్లు మారిపోయి. కావాలి రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూపించు, అడ్రస్లు కూడా. ఎవరు నీ వారంటే నీ అత్తింటి వారు, నీ భర్త, నీ పిల్లలు, నీ పెద్ద మాంగారు, చిన్న మాంగారు, పెద్దత్త గారు, చిన్నత్త గారు, నీ ఆడపడుచు, నీ ఇంటోళ్ళు మాత్రమే నీ వారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుందని, జ్ఞానము, మనమందరం జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగా చేయును గాని ప్రేమ క్షమాభివృద్ధి కలుగ చేయము. చూడండి, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీద నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయనే తండ్రి అనబడి ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే ఏం కలుగుతున్న సమస్తమును కలిగెను అని నమ్ముచున్నాం. మనం ఆయన ద్వారానే కలిగిన వారం అంతే. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరి వరకు మాత్రమే ఈ విగ్రహమును ఆరాధించువారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవి అని ఎంచి భుజించుదురు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువేమీ లేదు, తినినందున మనకి ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న
ఈ స్వాతంత్రము మన వలన బలహీనమునకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఎలగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మన సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకున్నాడు కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిందో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానము బట్టి నశించును. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుదురు. బైబిల్ ట్రైనింగ్ చేసిన కొత్తలో నేను వచ్చి వీటి విషయంలో చాలా అడవిడిగా ఉండేవాడిని. కొంచెం ఆ బైబిల్ ట్రైనింగ్ ప్రభావం బాగా ఎక్కువ ఉంటుందేమో. స్టార్టింగ్ లో విశ్వాసాలు హే హూ అంటారే, పెళ్ళైన కొత్తలో బాగా ప్రేమగా భార్య భర్తలు ఉంటారే, అలాగా హూహా అంటూ ఉండేవాడు. ఒకనాడు ఏం చేశానంటే బీచ్కి పోయా. ఏది బందర్ బీచ్కి. బందర్ బీచ్కి పేరుపాలెం బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ శివాలయం ఉంటుంది. అక్కడ చాలా నూతులు ఉన్నాయి. ఆ నూతుల్లో స్నానం చేస్తే ఆ సర్వ పుణ్య స్నానాలు చేసిన ప్రతిఫలం అక్కడ దక్కిందని వాళ్ళ ఉద్దేశం. అయితే నేను వెళ్ళి స్వతంగా వెళ్ళా. ఈలోపు అన్నదానం చేస్తున్నారు శివాలయంలో. నేను కూడా అయితే భోజనానికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళాలనిపించింది. సరే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ప్రభు విశ్వాసంతో ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాను, భోజనం తింటున్నాను అని చెప్పి తినేసింది. ఇక్కడ ఏమంటాడంటే నువ్వు జ్ఞానం ఎక్కువైపోయినప్పుడు ఒకవేళ తింటావు సరే, నిన్నెవడో చూస్తాడు. వాడి విశ్వాసం అంత గొప్పదేమి, వాడు నీ వలన అభ్యంతరపడి వాడు పాడైపోతాడు. నీ తెలుగు తగలయ్యా, నువ్వు తినేసి అంటావు, యేసునామం ఏం పర్వాలేదు అంటావు. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించవలసింది ఏంటంటే ఇతరులకు అభ్యంతరకరంగా నీ విశ్వాసం ఉండడానికి, నీ జ్ఞానం ఉండడానికి, నీ తెలివి ఉండడానికి వీల్లేదని ఇక్కడ రాశాను. అదే ఈ మ్యాటర్. తినచ్చు కానీ తినదగినవి కావు. రెండు ఎక్కడ రాశారు. తినేచ్చు కానీ తినదగినవి కావు. మనము జ్ఞానము గలవారమని ఎరుగుదమని ప్రారంభంలో చదివించాను. అదే తినేచ్చు కానీ తినగలిగినవి కావు. అందుకనే ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో, తినకపోవటం వల్ల నష్టం లేదు, అసలు తినకపోతే ఇంకా వాటి జోలికే వెళ్ళబోక చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించే. ఎందుకంటే మనం లోకము నుండి ప్రత్యేకించబడిన వారము. నీవు ప్రత్యేకంగానే జీవించాలి. బైబిల్లో ఉంటది అవిశ్వాసులతో సంబంధం అత్యంత ప్రమాదం. అట్లాని వారితో మాట్లాడకూడదని కాదు, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో వారితో పాల్పంపులు వద్దు. బాగా ఇంటికాడ కలుసుకున్నాం కదా, ఇంటికాడ తిరుగుతున్నాం కదా అని ఒక అమ్మాయి వచ్చి ఏం చేసిందంటే మేము మొక్కుబడి చేసుకున్నాం కనుక్కున్నాం. తప్పు. ఇక్కడ నీ స్నేహం ఉంది, నీ బంధం ఉంది, ఎక్కడ వరకు ఉండాలో ఇక్కడ బైబిల్ అంతా రాయబడుతుంది. నీవు జ్ఞానము గలవాడవని నేను ఎరుగుతున్నాను. నీ జ్ఞానం శృతి మించినప్పుడు ఏమవుతుంది, ఎక్కడ పడితే అక్కడికి ఏది పడుతుంది, ఎలా పడితే అలాగా. అంటే నీ జ్ఞానం ఏమైనా శృతి మించింది, పిచ్చికి ఎక్కింది అంటారు చూస్తారా. భక్తి ఎక్కువైపోయింది అనుకోండి, ఏమైనా పర్లా, ఎలాగైనా పర్లా. ముందులో ఆ మనిషి అంటారు అమ్మో దేవుడు గొప్పోడండి అని ఎడంగా ఉంటారు. ఇక్కడ ఎడంగా ఉండమని అంటలా, లేకపోతే కలవకూడదని అంటలా. మొన్న ఒకసారి మేము ఒక దిన కార్యక్రమానికి వెళ్ళాం. అవద్దిన ఆ సంఘం మేము కలిసి వేరే సంఘం వాళ్ళు చూసి మా భోజనం చేస్తాను నువ్వు పక్కన వచ్చి ఏంటి మీరు భోజనం చేస్తారు ఇక్కడ అన్నారు. భోజనం చేయకూడదు కాసేపు వాళ్ళకి బోధించి ఈలోపు వాళ్ళ పాస్టర్ గారు ఫోన్ చేసి మరి ఇక్కడ పాస్టర్ గారు భోజనం చేస్తున్నారు, వీళ్ళ సంఘం భోజనం చేస్తున్నారు, వాళ్ళు అప్పగిస్తారా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశారు. మేము ఏమి తినాలో మనకి తెలిసి మనం భోజనం చేస్తాం, ఏమి చేయకూడదు బైబిల్ అందులో బోధించింది. కాబట్టి జ్ఞానముగా మనం ప్రవర్తించే వారికి ఉండాలి. చూడండి బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులు 6వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. అవిశ్వాసాలతో సాంగత్యం నీ జీవితానికి క్షేమకరం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అవిశ్వాసిని చూద్దాం.
మీరు అవిశ్వాసులకు జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసికి పాలెక్కడిది? దేవునికి ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమార్తెనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. చీకటికి వెలుగుకి సంబంధం ఉండదు. విశ్వాసికి అవిశ్వాసకు తోడు ఉండకూడదు. దేవునికి దెయ్యానికి పొత్తు లేదు. అలాగని మనం చాలా జాగ్రత్తగా ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. మరొకసారి తెలియజేస్తుంది, అలా చేయకూడదు కదా, అలా ఉండకూడదు కదా, అక్కడికి వెళ్ళకూడదు కదా అన్నప్పుడు మీరు జ్ఞానము గలవారని ఎరిగి జ్ఞానముతో ప్రవర్తించండి, అంతేగాని ఈ తప్పులన్నీ తీసుకెళ్లి పాదిరి గారి మీద చూసేస్తారు. మా అయ్యగారే వెళ్ళొద్దన్నారు, మా అయ్యగారే ముట్టుకోద్దన్నారు, మా అయ్యగారే చెప్తున్నారు. ఇప్పుడు అయ్యగారికి మాత్రం చెప్పింది కదా అది, దేవుని మీరు నా కుమారులై ఉన్నారు అని సెలవిస్తున్నారు. కనుక ప్రత్యేకించబడిన జీవితం మీకే ఉండాలి. అది మీరే అర్థం చేసుకోవాలి. అలా అని అన్నీ కాదు, కొన్ని. బైబిల్ గ్రంథంలో అన్ని విషయంలో స్వాతంత్రము దేవుడు ఇచ్చాడు మనకి, కానీ అన్ని చేయదగినవి కావు అని కూడా చెప్పాడు. అక్కడ అది గ్రహించాలి, ఇది గ్రహించాలి. ఏం చేయాలో చేయకూడదా నీకే తెలియాలి. అలా అని వాళ్ళ మీద తోసేయకూడదు. పలానోరు చెప్పిన ఎంత మీద అవిశ్వాసాలతో సాంగత్యం నీ జీవితానికి క్షేమకరము కాదు. అవిశ్వాసిని ప్రేమించి పెళ్ళయ్యాక మార్చుకుంటానన్న వాళ్ళందరూ మారిపోయి చెప్పించుకున్నారు ఈ రోజుల్లో. హల్లెలూయా. విశ్వాస ప్రశ్నలు అయిపోయారు, లోకంలో స్నేహంలో కలిసిపోయారు, ఎక్కడికో పోయారు. ఇప్పుడు అక్కడ భలే సౌభాగ్యరావు గారు పాస్టర్ గారు ఉంటారు. ఒడ్డీలో పాస్టర్ గారు లేనప్పుడే ఆయన పాస్టర్ గారు అంటారు. ఆయన పెద్ద కొడుకు మొన్నే దాని పేరు ప్రెసిడెంట్ కూడా పోటీ చేశారు, బలరామయ్య గారు. అలాగే వచ్చి నాన్న నేను ఒక అమ్మాయిని రక్షించబోతున్నాను నాన్న అన్నారు. ఏ నాన్న ఎలాగరా అన్నారు. ఏం లేదు, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని రక్షిస్తాను నాన్న అన్నారు. ఎవరు నాన్న? అదే నాన్న గురుభక్తులు పలానా వాళ్ళ అమ్మాయి నాన్న. నువ్వు లేకపోతే నేను నాకు వెళ్ళిపోతాయి చెప్పినా సరే లేదట. చేసుకున్న కొన్ని రోజులకే ఈయన ఆవిడతో పాటు మాలేసాడు. ఎవరపైన మాస్టర్ గారు ఇప్పటికీ మొన్న నెల్లు అడిగితే నేను మారాను కానండి, ఇంకా మా ఆవిడ మారలేదండి. ఇది 30 ఏళ్ళ నుంచి ఇప్పటికి కూడా ఇప్పటికి ఆయన మారి మనసు వచ్చింది. ఇప్పటికి ఆ పాస్టర్ గారు కొడుకు కింద మారాడు ఇప్పటికి, కానీ ఇప్పటికి ఆవిడ నువ్వు తీసుకొస్తానంటావు. నీ జ్ఞానం పిచ్చి ఎక్కిపోతే ఒక్కోసారి రక్షించేస్తాడంట. ఎందరో అయిపోయారు అవిశ్వాసులతో విశ్వాసులు జోడయ్యి ఎందరో అయిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటిలో ఏమి పొత్తు? క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములకు పొందెక్కడిది? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. హల్లెలూయా. కాబట్టి పెర్గము సంఘములో విశ్వాసములో పట్టు సడలిన సంఘమే విగ్రహారాధనకు ఎదురు నిలిచిన సంఘమే, కానీ విగ్రహాలకు అర్పించిన వాటిని తిని దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సి వచ్చింది. ప్రియ విశ్వాసి, దేవుని మందిరానికి క్రమంగా వెళ్తున్నావు, బాగానే ఉంటున్నావు, కానీ నీలో రహస్యమైన పాపములు అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. పెర్గము సంఘానికి మీరు దెయ్యములు నివాసం ఉండే స్థలములలో వీరు నివాసం ఉన్న వారి విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు.
సింహాసనం సాతాను వారి మధ్యన వేసుకున్నప్పటికి కూడా వారు ధైర్యముగా నిబ్బరముగానే ఉన్నారు. కానీ చిన్న లోపాలు వారిలో ఉన్నాయి. ఏది పడితే తినేసి క్రమం. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. కట్టుబడి జ్ఞానముగా ప్రవర్తించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోకరించి ప్రార్థన చేద్దాం.